ఎప్పుడో చాలా కాలం క్రితం అందమైన అంజనాద్రి పర్వతాల మధ్య కేసరి అంజనాదేవి అనే దంపతులకు ఒక చిన్న కోతిబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరే హనుమంతుడు. అపారమైన శక్తులతో ఆశీర్వదించబడ్డాడు. ఒక ఉదయం ఆ పర్వతాల మధ్య ఎగురుతూ చెట్లెక్కుతూ ఆటలాడుతూ ఉన్నాడు మన చిన్న హనుమంతుడు. అలా ఆడుకుంటూ ఉండగా మన వీరుడు ఆకాశం వైపు చూశాడు. అక్కడ మెరుస్తూ ఉన్న సూర్యుడు బంగారు పండులా కనిపించాడు. అది మెరిసి మెరిసి ఎంతో తీపిగా అనిపిస్తుంది హనుమంతుడికి. ఆనందంగా చూస్తూ హనుమంతుడు ఇలా అనుకుంటాడు, అరేవా, ఈ పండు ఎంత వింతగా ఉంది, దీన్ని నేను తప్పకుండా రుచి చూడాలి. హనుమంతుడు సూర్యపండుని తినాలి అని అనుకుని చిన్నపాటి చిరునవ్వుతో ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్ళాడు. కాని అది పండు కాదుగా, మహాసూర్యుడు. ఈ సన్నివేశం చూసే దేవతలందరూ ఆశ్చర్యపోయి భయపడ్డారు. హనుమంతుడు సూర్యుడిని తింటే లోకమంతా చీకటిలో మునిగిపోతుంది కదా, మరి ఎలా? తరువాత ఏమవుతుందో చూసేద్దామా? అప్పుడు దేవతలందరికీ రాజు అయిన ఇంద్రుడు వస్తాడు. హనుమంతుడు సూర్యుడిని తినకుండా ఆపడానికి తన చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని విసురుతాడు. అంత శక్తివంతమైన వజ్రాయుధం తగిలి వెంటనే మన చిన్న హనుమంతుడు అలా నేలపై పడిపోయాడు. కాని వెంటనే దేవతలందరూ హనుమంతుని యొక్క నిర్దోషిత్వాన్ని గ్రహించారు. అతనికి ధైర్యం, బలం, జ్ఞానం ఇచ్చి ఆశీర్వదిస్తారు. అలా ఆ రోజు నుండి మరిన్ని శక్తులు లభించిన హనుమంతుడు భక్తి, శౌర్యానికి ప్రతీక అయ్యాడు. అందుకే మనం ఈరోజు కూడా ఆయనని ఆపదలో రక్షకుడిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అదే రోజు రాత్రి హనుమంతుడు తనకు లభించిన శక్తులను మంచి పనుల కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలని కలలు కంటూ నిద్రపోయాడు. ఇదే మన చిన్న హనుమంతుని అమాయకమైన సూర్యకథ. వినినందుకు ధన్యవాదాలు. జై హనుమాన్. మనమందరం చిన్న హనుమంతుడిలాగా ధైర్యంగా మంచిని మాత్రమే చేయాలని నేర్చుకుందాం. కథ ముగిసింది, కానీ హనుమంతుని స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది.